హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ట్రెడిషనల్ రెసిపీ అండి. మన నానమ్మల కాలం నాటి నల్ల కారపొడి. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం రండి. కరివేపాకు, మినపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కల్లుప్పు, చింతపండు, వెల్లుల్లిపాయ రెబ్బలు. నల్లకారం తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయి హీట్ అయిన తర్వాత ఇక్కడ మేము 10 to 15 ఎండుమిర్చి తీసుకున్నామండి. మీరు కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే వేయించుకోవడానికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఎండుమిర్చి వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి పూర్తిగా వేగిపోయాయండి. ఇవి సపరేట్ ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల మినపప్పును కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలండి. మినపప్పు వేగిపోయిందండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ధనియాలు కూడా వేగిన తర్వాత 1 గుప్పెడు కరివేపాకును వేసుకుని వేయించుకోవాలండి. ఇది చిట్పట్ మనేంత వరకు వేయించుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిపోయాయి. ఒక సెపరేట్ ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 50% మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అందులోనే కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే 6 to 7 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మనం మిక్సీ పట్టుకున్న నల్ల కారాన్ని మళ్ళీ నేతిలో వేయించుకోవాలండి. అప్పుడే అది కలర్ చేంజ్ అవుతుంది. మన నల్ల కారం అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కాగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న నల్ల కారాన్ని వేయించుకోవాలండి. ఇది వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇది వేగుతున్నంతసేపు మనకి మంచి అరోమా వస్తుంది. అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ నల్ల కారం ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, అట్టుల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కారం బాలింతరాలకు కూడా పెట్టొచ్చండి. చాలా మంచిది కూడా ఇది. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే నానమ్మల కాలం నాటి నల్లకారం రెడీ అయిపోయిందండి. ఇదే పద్ధతిలో ఈ నల్లకారాన్ని మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.